సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి రావడం నివ్వెరపరుస్తోంది. తేజేశ్వర్ను చంపిన తర్వాత తిరుమలరావు, ఐశ్వర్య కలిసి మొదట లద్దాఖ్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ వేసుకున్నారు. అందుకు 2 విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు 20 లక్షలు తయారు చేసుకున్నారు. ఆ డబ్బుల నుంచే సుపారీ గ్యాంగ్ కు 2 లక్షలు ఇచ్చారు. అయితే తేజేశ్వర్ను హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూడ్చిపెట్టాలని అనుకున్నారు. పోలీసులకు ఎక్కడ దొరికిపోతామన్న భయంతో పాణ్యం అడవిలో పడేశారు. ఈ క్రమంలో తేజేశ్వర్ చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపట్టారు. అప్పటికే తేజేశ్వర్ కనబడడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక మరోవైపు తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమలరావు మొదటి తన భార్యను చంపేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈలోగా తేజేశ్వర్తో ఐశ్వర్యకు పెళ్లి కావడంతో పాటు అతను కర్నూలులో కాపురం పెట్టడానికి అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ హత్యకు ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు తిరుమలరావు ఒక బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఆయన పనిచేస్తున్న బ్యాంకులోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య తిరుమలరావుతో పాటు మరికొందరితోనూ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆమె చదువుకున్నది 10వ తరగతి అయినా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందని చెబుతున్నారు. గద్వాల పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరుమలరావు భార్యతో పాటు ఆయన తండ్రి ఆయన విశ్రాంతి ఏఎస్ఐని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు విచారణ పురోగతిపై ఆరా తీశారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, లేదంటే హనీమూన్ ట్రిప్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావడం మనం చూస్తున్నాము. అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. వెంకటేష్, ఈ కేసు అనేది కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. ఇద్దరికే మ్యారేజ్లు అయ్యాయి. ఆఫ్టర్ దట్ కలిసి ఉండడానికి చేసినటువంటి పన్నాగంగా తెలుస్తోంది. డబ్బులన్నీ కూడా సమకూర్చుకోవడానికి పక్కా ప్లాన్తోనే చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోందా? ఆశా, గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వే తేజస్వి హత్య కేసు దర్యాప్తులో చాలా కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడైతే తేజస్వి వివాహం జరిగిందో అంతకుముందే దానికి సంబంధించిన తిరుమలరావు, రాజేశ్వరికి వాళ్ళకి సంబంధించిన ఓ పథకం ప్రకారమే పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా తేజస్విను చంపాలి, విదేశాలకు పారిపోవాలని పక్క ప్రణాళికతోనే అందుకోసం 2 విమాన టికెట్లను కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. మొదటగా లద్దాఖ్ వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాకైతే వాళ్ళు పక్క ప్రణాళికతో ముందుకు సాగారని చెప్పవచ్చు. ఈ నెల ఎప్పుడైతే 17వ తేదీన తేజేశ్వర్ హత్య తర్వాత మృతదేహాన్ని కూడా కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూడ్చివేశాలని ప్లాన్ వేశారు. కానీ అక్కడ పోలీసులకు దొరికిపోతామని పాణ్యం వైపు వెళ్లి అక్కడ అడవిలో పారేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అక్కడ కూడా పోలీసుల మృతదేహాన్ని కూడా ఇక్కడైతే తేజేశ్వర్ మృతదేహంపై చేతిపై అమ్మ అనే ఓ పచ్చబొట్టు ఉన్నందువల్లే ఆయన ఆ మృతదేహాన్ని అయితే గుర్తించి తేజేశ్వర్ గా గుర్తించి గద్వాల పోలీసులు అయితే కేసు నమోదు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచే అంతకు ముందు ఎప్పుడైతే తేజేశ్వర్ వివాహం జరిగిందో అప్పటి నుంచే దానికి సంబంధించిన భార్య ఇక్కడైతే ఉందో ఆమె ఐశ్వర్య, దాంతో పాటు తిరుమలరావు కూడా పక్కా ప్రణాళికలతోటే ముందుకు సాగారని చెప్పొచ్చు. పెళ్లి అయిన తర్వాత కూడా ఐశ్వర్యని తేజేశ్వర్ని కర్నూలులో నివాసం ఉండాలని చెప్పారు. అందుకు తేజేశ్వర్ ఒప్పుకోకపోవడంతోనే ఈ హత్యకైతే ప్లాన్ చేసినట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. దీంతో పాటు శంషాబాద్ కు సమీపంలోనే ఈ తిరుమలరావు అక్కడ గాలింపు చర్యలో భాగంగా తిరుమలరావు ప్రచారుతున్న తనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు తిరుమలరావు భార్య నీలదేవిని ఆయన ఏఎస్ఐ తండ్రి ఏఎస్ఐని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కానీ ఈ మొత్తంగా తతంగం చూసుకుంటే ఈ నెల రోజులుగా ఈ పోలీసులకు తెలుస్తున్న ఈ కీలక సమాచారంతో వాళ్ళు చాలా నివ్వెరపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఐశ్వర్య తిరుమలరావుతో పాటు ఐశ్వర్య తల్లి సుజాత కూడా ఈ హత్యలో ప్రమేయం ఉందని చెప్తుంది. దీంతో పాటు ఐశ్వర్య కూడా చాలా మంది తోటి వివాహేతర సంబంధాలు, పెళ్లి కాకముందే చాలా సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు తిరుమలరావు కూడా ఒకడని ఈ నేపథ్యంలోనే వారు ఈ హత్యకు సంబంధించిన ఇప్పటికే విదేశాలకు ఎలా వెళ్ళాలి, డబ్బులు ఎలా సమకూర్చుకోవాలని దానిపైన కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ఒక 20 లక్షలు జమ చేసుకుని దానికి సంబంధించిన ఆ 20 లక్షలు కూడా ఒక బ్యాంకు రుణంలో తీసుకొని విదేశాలకు చెక్ చేసేందుకైతే పక్క ప్రణాళికలు వేశారంటే దీంతో పాటు తిరుమలరావు పై కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి.
తిరుమలరావు బ్యాంకు ఉద్యోగే కాకుండా సెటిల్మెంట్లు దాంతో పాటు ఈ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పలు కార్యక్రమాలు చేసి దానిలో కూడా ఇల్లీగల్ పనులు ఎక్కువగా చేసేవాడని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి తోడు చాలా ఆస్తులు కూడా కర్నూలులో కూడబెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు సంబంధించి ముందుగా తిరుమలరావు భార్యను హత్య చేయాలని ప్లాన్ వేశారని తెలుస్తుంది. తిరుమలరావు భార్యను హత్య చేసిన తర్వాత ఈ ఐశ్వర్యతో కలిసి విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. కానీ ఒకవేళ భార్యను చంపిస్తే కేసు ముందే వెల్లడవుతుంది, తెలిసిపోతుంది. అప్పుడు తేజస్ని చంపేందుకు అవకాశం ఉండదనే నేపథ్యంలో మనసు మార్చుకొని కేవలము తేజేశ్వర్ని హత్య చేసిన ప్రణాళికగా రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం దేశంలో ఎక్కడ చూసుకుంటే కూడా ఇటువంటి కేసులు పెళ్లైన తర్వాత కూడా భర్తలను కానీ అక్కడ భార్యను కానీ చంపిన సంఘటనలు దాదాపు చాలా వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. క్షణికావేశంలో చేసే ఇటువంటి హత్యల వల్ల కుటుంబాలైతే సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు ఈ హత్యకు ముఖ్యంగా ఐశ్వర్య సోదరుడు గతంలో నవీన్ అనే సోదరుడు కూడా హత్య గావింపబడ్డాడంట. దానికి సంబంధించి పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలో వీరి వ్యవహారం నచ్చకనే అతని సోదరుడు కూడా ఈ తిరుమలరావును ఐశ్వర్యను నిలదీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆ నవీన్ హత్యకు సంబంధించిన కేసులపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.